వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలోని బిట్స్ అనేవి 6th క్లాస్ సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి గ్లోబు భూమికి నమూనా అనే లెసన్ నుండి తీసుకొనబడింది. మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో అక్కడ. ఫస్ట్ బిట్ చూద్దాం. పురాతన ఖగోళ గ్లోబును ఎవరు రూపొందించారు? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్స్ని ముందుగా గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మార్టిన్ బెహైమ్. పురాతన ఖగోళ గ్లోబును మార్టిన్ బెహైమ్ రూపొందించారు. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఆప్షన్ 1 టాకీ ఆల్దిన్. ఇతను ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించారు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ రాకేష్ శర్మ. ఇతను భారతదేశానికి చెందిన మొదటి వ్యోమగామి. నెక్స్ట్ బిట్ ఆధునిక గ్లోబును రూపొందించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 టాకీ ఆల్దిన్. ఆధునిక గ్లోబును రూపొందించినది టాకీ ఆల్దిన్. సెకండ్ ఆప్షన్ మార్టిన్ బెహైమ్. ఇతను పురాతన గ్లోబును రూపొందించారు. థర్డ్ ఆప్షన్ చాంబర్లిన్. ఇతను భూమి యొక్క అంతర్గత నిర్మాణం గురించి సిద్ధాంతాలు ప్రతిపాదించారు. గ్లోబుకి సంబంధం లేదు. నెక్స్ట్ బిట్ అక్షాంశాలు అంటే ఏమిటి? ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు భూమిపై ఒక స్థానం యొక్క ఉత్తర లేదా దక్షిణ స్థానాన్ని సూచిస్తాయి. సెకండ్ ఆప్షన్ ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలు. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. నెక్స్ట్ బిట్ భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు వేగంతో తిరుగుతుంది. దీన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భ్రమణం. భూమి తన అక్షంపై తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. నెక్స్ట్ బిట్ భూమి తన చుట్టూ తాను ఎంత వేగంతో తిరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1610 కిలోమీటర్స్. భూమి తన చుట్టూ తాను 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. నెక్స్ట్ బిట్ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 24 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. నెక్స్ట్ బిట్ భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిభ్రమణం. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని పరిభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. నెక్స్ట్ బిట్ ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం ఎంత? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 6 నెలలు. ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటుంది. నెక్స్ట్ బిట్ భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 21. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా మార్చి 21 మరియు సెప్టెంబర్ 23న పడతాయి. జూన్ 21న అయితే కర్కట రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడతాయి మరియు డిసెంబర్ 22న సూర్యకిరణాలు మకర రేఖపై నిటారుగా పడతాయి. నెక్స్ట్ బిట్ భూమి అంతటా పగలు రాత్రి సమానంగా ఉంటే విషువత్తులు అంటారు. విషువత్తులు ఏ తేదీలలో ఏర్పడతాయి? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. విషువత్తుల సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు నేరుగా పైన ఉంటాడు కాబట్టి పగలు మరియు రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి. పగలు మరియు రాత్రి సమానంగా ఉంటే వాటిని విషువత్తులు అంటారు. విషువత్తులు అనేవి మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో ఏర్పడతాయి.